ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం ప్రార్థనలోకి వెళ్ళబోయే ముందుగా దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు నేను చదువుతాను. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకు వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకు వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని. చదవబడిన లేఖన భాగములు దేవుడు దీవించి చేరువచ్చిన మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. సర్వకృపలకు దాతవైన మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములో నివసించేటువంటి వాడా, మా ప్రార్థనను ఆలకించి జవాబిచ్చేటువంటి తండ్రి, మీ పరిశుద్ధమైన నామను కొందనాలు చెల్లిస్తూ మీ పాదం ఎదుర్కొచ్చున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసానికి చేయటానికి మాకు దేవా ఎటువంటి యోగ్యత మాకు లేదు. అలాంటి మమ్ములను నీతియే లేని హీనమైన నీచమైన బ్రతుకులను మీరు ప్రేమించి మీ కుమారు యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి రక్షణతో అలంకరించి మీ యొక్క కుమారుని యొక్క ఆత్మను మాలో ఉంచి మమ్మల్ని కుమారులుగా స్వీకరించి దేవ సహవాసాన్ని పిలిచిన మీ ప్రేమ కొరకై మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరిచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు. అలాగే ప్రతి సమయంలో ఏ స్థలంలోనైనా మీ సన్నిధికి రావడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు గొప్ప ప్రధాన యాజకుని మా కొరకు మీరు ఉంచినందుకై మీకు వందనాలు. తండ్రి, వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా, దేశముగా, ప్రపంచంగా అక్కర కలిగి ఉన్నాం. మా అక్కర్లన్నీ మీరు తీర్చే దేవుడువు. మా అవసరాలు మీరు తప్ప ఎవరు తీర్చలేరు. విశ్వాసముతో మీ యొక్క సింహాసనం మీదకు వస్తున్నాం. సహాయం చేయండి. చదవబని లేఖన భాగములు దీవించి ఆస్వాదించండి. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ నోటున్న మాటను నోట ఉంచండి. ఈ ఉదయకాల సమయం నుంచి రేపు ఉదయకాల సమయం వరకు జరిగేటువంటి ఈ ప్రార్థన సహవాసాన్ని దీవించి ఆస్వాదించండి. దేవా, ఈ యొక్క మౌంట్ జీవనంలో చేపడు ప్రతి ప్రార్థన మీ సన్నిధికి అంగీకారమైనట్లుగా సహాయపడుతుందిగా కోరుతూ దేవా, మమ్మల్ని మీ చేతులుగా అప్పచెప్పుకుంచు యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయమందు ప్రార్థన కొరకే మనం వచ్చున్నాము. ఇది మనం అనేక సార్లు చదువుకున్నటువంటి భాగము, విన్నటువంటి భాగము. అయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. ఈ దానియేలు గురించి మనందరికీ తెలుసు. ఎంతో గొప్ప ప్రార్థనాపరుడు. దానియేలు గురించి మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే దానియేలుకి పరలోకపు జ్ఞానం దేవుడిచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఆయా స్థలాల్లో దానియేలుని దేవుడు మరలా రాయిస్తూ వచ్చాడు.
అలాంటి దానియేలు 120 దేశాలపై 120 మంది దర్యావేషు అధికారులుగా చేశాడు. వారి మీద 3 ప్రధానులు, వారిలో ముఖ్యుడు దానియేలు. ఇలాంటి రాజ్య పరిపాలనలో ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వారు బబులోను దేశంలో వారు ఉన్నారు. వారు బబులోను దేశంలో ప్రాముఖ్యమైనటువంటి ఆయన బాధ్యతను వహిస్తున్నాడు. రాజు తర్వాత అంత గొప్పవాడు ఆయన. అలాంటి ఆయన అంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన మనసు పాడైపోయిన తన దేశముని గురించి, పాడైపోయిన తన ప్రజల గురించి, పాడైపోయిన దేవుని ఇంటిని విషయమై ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మన యొక్క మాటలు చూడడు, కానీ మన హృదయం ఉన్నటువంటి వేదన, మన హృదయం ఉన్నటువంటి దుఃఖము, మన హృదయం ఉన్నటువంటి భారాన్ని బట్టి దేవుడు త్వరగా జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు దానియేలు ఎంత ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళినప్పటికీ కూడా, ఎంత బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా, ఈ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే దేవుని పని, దేవుని ప్రజల విషయమై బాధ్యత, దేవుని యొక్క మందిరం విషయమై ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ఎందుకనంటే ఆ దినాల్లో యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము కాల్చబడింది, యెరూషలేము శిథిలమైపోయింది. యెరూషలేము ఇక్కడ మనం 16వ వచనం నుంచి 20వ వచనంలో చూస్తే 3 ప్రధానమైన విషయాలు నొక్కి వక్కాణించాడు దానియేలు. దేవుని సందులో నిలబడి ఏమన్నాడంటే, అయ్యా యెరూషలేము నిందాస్పాదమైపోయింది, రెండవదిగా యెరూషలేము శిథిలమైపోయింది, మూడవదిగా యెరూషలేము నాశనం వచ్చింది. కాబట్టి ఇప్పుడు తిరిగి దాన్ని కట్టుము, దానికి మీరు సహాయం చేయము అని యెరూషలేము గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వారిని ప్రేమించి పాలు తేనెలు ప్రవహించి దేశంలో తీసుకుని వచ్చాడు. వారికి ప్రవక్తలను ఇచ్చాడు, వారికి కాపరులను ఇచ్చాడు, వారికి రాజులను ఇచ్చాడు. అయితే వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణాన, అన్యరాజు నెబుకద్నెజరును అప్పగించిన కారణాన, ఆ నెబుకద్నెజరు అతడు ఒక నియంత కనుక అతడు దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసేసాడు. చూడండి, కీర్తనలో కొరాహు కుమారులు వారు ఏమంటారంటే, ఆ యెరూషలేముని గురించి, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. అంటే ఒకప్పుడు యెరూషలేము ప్రపంచమంతటికి కూడా గొప్ప సంగతులు చెప్పుకునే ఆ స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. అలాంటి పరిస్థితులను దేవుడు తీసుకుని వెళ్ళాడు. అందుకని శాబాదేశపు రాణి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఆ యెరూషలేమును, దేవుని దేవాలయాన్ని చూడటానికి వచ్చింది. దేవుడు కూడా, పరలోకం ఉన్నటువంటి దేవుడు సొలొమోను చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ మందిరాన్ని కట్టినప్పుడు అక్కడ దేవుని మహిమ ఉండలేక దేవుని ప్రజల మధ్యలోనికి దిగి వచ్చింది. కారణం ఏమిటంటే, ప్రార్థనాపరుడు ఎక్కడైతే ఉంటాడో, దేవునికి వరకు ఎవరైతే విజ్ఞాపన చేస్తాడో, దేవుడు వాడితో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ప్రార్థన జీవితాలు బాగు చేస్తుంది, ప్రార్థన పడిపోయిన వాటిని కడుతుంది, ప్రార్థన రోగులు స్వస్థపరుస్తుంది. మనం ఏమైతే చేయలేమో అది దేవుడు దాన్ని చేయగలడు. అయితే ప్రార్థన కొరకు వచ్చినటువంటి మనము విశ్వాసముతో దేవుడు చేయగలడు, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము చేయగలడు. అందుకే బైబిల్ ఆయనకి ఏం చెప్పిందంటే, ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేయగలడు, ఉన్నవాటి లేని వాటిగా చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును బాగుగా చేయగలిగినటువంటి దేవుడు. అయితే మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుని దగ్గరకు వచ్చి ఒక దేవుని దాసుడు అంటాడు నన్ను, అయ్యా ఉపవాస ప్రార్థనలు అంటావు, ఈ ప్రార్థనలు అంటావు, దేవుని ఇది చేయి, అది చేయి ఇది చేయి అని అడగడమేనా? మన పని అడగడమేనా? ఆయనకి తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు. కానీ మనము చేయడం బట్టి, మనం అడగడం బట్టి ఆయన మన భారాన్ని బట్టి త్వరగా చేస్తాడు. అందుకని ఈ దానియేలుకి తెలీదా దేవుడు తిరిగి కడతాడని? తెలీదా? దేవుడికి దానియేలు కంటే ముందే ఇర్మియాతో ప్రవచనం చెప్పించాడు.
70 సంవత్సరాల తర్వాత తిరిగి వారిని నేను తీసుకుని వస్తాను, తిరిగి వారిని నేను కడతాను, తిరిగి వారిని నేను నాటుతాను అని చెప్పాడు. మరి 70 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి దానియేలు ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుడు ఎందుకు మౌనంగా ఉండొచ్చు కదా? అయితే మన బాధ్యత ప్రార్థన చేయడం, మన బాధ్యత. కార్యము సఫలం చేసేవాడు ఆయన. అందుకే ఈ దానియేలు 70 సంవత్సరాలు అయిన తర్వాత గ్రంథము వలన, ఇర్మియా గ్రంథం, అందుకే చూడండి ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనం, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచునవని గ్రంథము వల్ల గ్రహించి తిని. చూడండి ఇక్కడ దేవుడు ఎంత కనికరం గల దేవుడు అంటే, మనుషులు శిక్షించినప్పటికీ, నష్టానికి అప్పచెప్పినప్పటికీ కూడా దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఒక అన్య రాజైన బబులోను రాజుకు అప్పచెప్పినప్పటికీ కూడా ఇప్పుడు వారు బబులోను వెళ్ళేటప్పుడు వారు బబులోనికి అప్పచెప్పే ముందు ఒక శుభ సమాచారం అందించాడు. అయ్యా నా ప్రజలారా, మీరు అక్కడ బాధపడొద్దు, తిరిగి నేను 70 సంవత్సరాల తర్వాత నేను తిరిగి మిమ్మల్ని తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడ వారికి వెళ్ళకముందే చెప్పాడు. మరి వెళ్ళిన తర్వాత దేవుడు మౌనంగా ఉన్నాడా? వినలేదు. కాబట్టి చూడండి, యెహెజ్కేలు గ్రంథం ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు బబులోను దేశంలో వారు బందీలుగా ఉన్నారు. ఈ బందీలుగా ఉన్న వారిని గురించి వారు ఏమనుకుంటున్నారంటే 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు స్వాస్థ్యం పాడైపోయింది, ఇశ్రాయేలు యొక్క దేశం శిథిలమైపోయింది, నాశనం వచ్చింది, దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపము దాని మీదకి వచ్చింది. వారు ఎందుకు వచ్చింది అంటే దేవుడు వారికి చెప్పాడు, వారు దేవుని మందిరాన్ని కట్టారు, కానీ దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే దేవుని మందిరానికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా మన క్రైస్తవ జీవితంలో అనేక సార్లు సహవాసాన్ని బట్టి లేకపోతే మన భక్తిని బట్టి అతిశయిస్తాం, కాబట్టి గర్విస్తూ ఉంటాం. అందుకే మన జీవితంలో నష్టం రావడానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి చాలామంది నేను ప్రార్థనాపరుణ్ణి, నేను భక్తిపరుణ్ణి అని చాలా గర్విస్తూ ఉంటాం. ఆ గర్వము నాశనాన్ని తీసుకొని వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఏమిటంటే, మేము దేవుని ప్రజలం, దేవుడు మమ్మల్నే ఏర్పరచుకున్నాడు, మేమే భూమి మీద గొప్పవారం, దేవుడు మమ్మల్ని తప్ప ఎవరిని ప్రేమించట్లేదు, మేము దేవుని జనాంగం, అంతేకాదు దేవుడు మా జీవితంలో ఉన్నాడు. చూడండి, బంగారంతో కట్టబడిన మందిరం కట్టబడింది. కాబట్టి అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, స్థలాలకో మందిరాలకో ప్రాముఖ్యత కాదు, కానీ మందిరములో రాజు అనేటువంటి దేవుని కనపరచాలి. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో చేసిన గొప్ప పొరపాటు ఏంటంటే, వారి మందిరం చూసుకుని అతిశయించారు, కానీ ఏ మందిరానికైతే ప్రభు ఉన్నాడో, ఏ మందిరంలో దేవుని యొక్క ఆత్మ ఉందో ఆ దేవుణ్ణి వారు గణపరచలేదు, వారు దేవుణ్ణి వారు మహిమపరచలేదు, దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వలేదు. అందుకే దేవుడు మందిరాన్ని కాల్చడానికి సహాయం చేశాడు. అందుకని వారు ఇప్పుడు శత్రువులు ఏమనుకున్నారు? చూడండి, 36వ అధ్యాయము 2వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములని మిమ్మల్ని గురించి శత్రువులు చెప్పుకునిరి. శత్రువులు అనుకున్నారు ప్రాచీనమైన ఉన్నతమైన స్థలాలు ఎంత ఎంత ఘనమైనది ఇశ్రాయేలు చరిత్ర, గొప్ప రాజులు వెళ్ళారు, గొప్ప ప్రజలు అక్కడ ఉన్నారు. కాబట్టి దేవుడు అక్కడ, దేవుని దేశం అది, దేవుని యొక్క ప్రజలు వారు. అలాంటిది ఇప్పుడు అన్యులు పాలైపోయింది. అలాగే మన మందిరాలు కూడా ఇలాగున నష్టపోయాయి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు అన్నారు చూడండి, 3వ వచనం, వచనమెత్తిలాగు ప్రవచింపము, ప్రభువగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించు వారి చేత జను దృష్టికి మీరు అపహాస్యమగునట్లుగాను, నలుదిక్కులను మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకుని నాశించి మిమ్మను పాడు చేసి ఉన్నారు. చూడండి, శత్రువు దొరికితే పాడు చేశాడు. ఇలాంటి స్థితిలో దేవుడు విడిచిపెట్టలేదు. ఇప్పుడు వారికి బబులోనులో ఉన్నటువంటి
వారి ప్రజలకు ఏమన్నాడంటే ఇక్కడ చూడండి, వారికి వర్తమానం పంపుతూ ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఇక్కడ చెబుతున్నాడు. చూడండి ఇక్కడ 8వ వచనం, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలమును ఫలించుదురు. బబులోను దేశం ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, దేవుని మనసు ఇశ్రాయేల్ దేశంలోనూ ఉంది. ఇప్పుడు అక్కడ శిథిలమైపోయింది, ప్రజలు ఎవరు లేరు. అక్కడ చూడండి, నిందాస్పదం అయిపోయింది, దానియేలు చెప్పాడు. రెండవది శిథిలమైపోయింది, అక్కడ మూడవది నాశనం వచ్చింది. అయితే ఇప్పుడు మన జీవితంలో శిథిలమైపోవటం అనేది, నేను దాన్ని ఆలోచించినప్పుడు, అంటే ఒక కట్టడాన్ని పట్టించుకోపోవడం, అంటే ఏ వస్తువైనా పట్టించుకోకపోతే శిథిలమైపోద్ది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి పరిశుద్ధతను వారు పట్టించుకోలేదు, పవిత్రతను పట్టించుకోలేదు, దేవుడు కలిగిన ఉద్దేశాలు పట్టించుకోలేదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన దేవుడు వినాలంటే పరిశుద్ధమైన జీవితం ప్రాముఖ్యము. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు కూడా చూడడు. అందుకని దేవుడు, అంటే సామెతల్లో 15వ అధ్యాయంలో చూస్తాం, నీతిమంతుల ప్రార్థన వింటాడు, యథార్థవంతుల ప్రార్థన వింటాడు. కాబట్టి ఉదయకాల సమయమందు ప్రార్థనకు వచ్చిన మనము మన ప్రార్థన ఆలకించాలంటే పరిశుద్ధమైన జీవితం. అందుకే బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి మన చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, మన హృదయ ఆలోచనల ద్వారా ఎవరైతే పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన, అందుకే పేతురు భక్తుడు అంటాడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. కాబట్టి నీతిని కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి. వారు చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. మన బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు పవిత్రత పోగొట్టుకున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. పాపము వ్యక్తుల్లో వచ్చేసింది, కుటుంబంలో వచ్చేసింది, అక్కడ దేవుని ఇంట్లో కూడా పాపం వచ్చేసింది. కాబట్టి దేవుడు పాపని క్షమిస్తాడేమో కానీ పాపాన్ని క్షమించడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వచ్చేసాం. పాపము వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసింది, కుటుంబ జీవితంలోకి వచ్చేసింది, సంఘంలోనికి వచ్చేసింది. అందుకనే దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే పాపము తిరుగుబాటు. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనము ఈ ఉదయకాలమందు ప్రార్థన చేసేటువంటి మనము పరిశుద్ధముగా మన దేహాన్ని ఉంచుకుని, మన బ్రతుకును ఉంచుకుని, మనము కొన్ని మాటలు ప్రార్థన చేస్తే చాలు. మన హృదయం ఉన్నటువంటి వేదనను దేవుడు చూస్తాడు, కన్నీరుని దేవుడు చూస్తాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత దేవుడు వారు నాటినప్పుడు తిరిగి మరలా బబులోనికి బానిసలకు వెళ్ళినప్పటికీ కూడా వారు బబులోన్లో వారు కేబారు నది దగ్గర కూర్చుని సియోను పాటలు జ్ఞాపకం చేసుకున్నారు. వారి హృదయం ఎంత వేదన ఉంది, మేము అన్యుల దేశంలో ఉన్నాం, మేము మా బతుకులు పాడైపోయాయి, మేము నాశనం అయిపోయాం, మా జీవితం లాగైపోయాయి అని అనుకుంటున్నారు వారు. అలాంటి స్థితిలో దేవుడు వారి నిట్టూర్పులు విన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు పర్వతములను చెప్తున్నాడు, ఇశ్రాయేలు పర్వతములారా, మీరు చిగురు పెట్టి ఫలించండి, నా ప్రజలు తిరిగి వస్తారు. చూడండి, దేవుడు ఎంత కనికరం గల దేవుడు అంటే, శిథిలమైపోయిన దాన్ని కూడా బాగు చేయగలిగిన దేవుడు. నిందాస్పదంలోనికి వచ్చినప్పటికీ, అపహాస్యాస్పదం వచ్చినప్పటికీ, అందుకే కీర్తన 44వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, నిందాస్పదమైంది. ఇక్కడ కీర్తన 44వ అధ్యాయంలో ఏమో ఆ యొక్క అపహాస్యాస్పదమైంది, ఇర్మియా గ్రంథంలో చూస్తే శాపాస్పదమైంది. చూడండి, మానవుడు రోజుకు దిగజారిపోయాడు. అయితే దేవుడు ఎంత నష్టపోయినప్పటికీ కూడా దేవుడు సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, చూడండి, ఇక్కడ 10వ వచనం అంటాడు, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలందరినీ విస్తరింపజేసేదను, నా పట్టణమునకు నివాసులు ఒత్తుడు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును, తిరిగి కట్టబడును. అంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏదైతే మనం నష్టపోతామో, ఏదైతే పాడైపోద్దో అది కట్టబడుద్ది. అంటే దేవుడు వారికి ఏమో వర్తమానం ఇస్తున్నాడంటే శుభమైనటువంటి వర్తమానం ఇస్తున్నాడు, నిరీక్షణతో కూడిన వర్తమానం ఇస్తున్నాడు. వారు ఏమనుకున్నారు, యేసుకేలు కింద 37వ అధ్యాయంలో వారు ఏమనుకున్నారంటే, చూడండి ఇక్కడ 11వ వచనం చూడండి, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా,
ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరూ సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుంది. ఇప్పుడు మనము పరిస్థితి మనం చూసుకుంటే, దేశంలో మనం చూస్తే దేశ పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నాయి. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా అతలాకుతలంగా ఉన్నాయి. అలాగే సంఘం గురించి మరీ చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసినా అతలాకుతలంగా ఉన్నాయి. అయితే కొంతమంది భక్తులు అనుకుంటున్నారు, అయ్యా మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనమైపోయాం, తిరిగి మేము మళ్ళా దినాలు చూడగలమా? నాకు ఒక దేవుని దాసుడు చెప్పాడు, కొన్ని సంవత్సరాల క్రితం హెబ్రోన్లో 6 దైవ సేవకుల్ని ప్రతిష్ఠించినప్పుడు దైవజనుడు భక్తి సింగ్ గారు 6 వారిని అభిషేకించినప్పుడు వారు ప్రభుని గృహము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులకు రోమాలు నిక్కబడిచాయంట. అక్కడితో ఆగలేదు, ఒక మాట చెప్పాడు, దేవుని ఆత్మ తాండవం చేసింది అన్నాడు. కాబట్టి ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను చూడలేకపోయాను, కానీ నా హృదయానికి ఆ మాట ఎప్పుడు గుర్తుంటూ ఉంటుంది. ఎందుకంటే దేవుని చిత్తం చేసినప్పుడు దేవుని ఆత్మ అక్కడ ఉండలేదు. దేవుని కోరిక ఏంటంటే దేవుని ప్రజల మధ్య నివసించాలని. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించాలని దేవుడు కోరాడు, కానీ వారికి పవిత్ర జీవితం పోయింది. ఆ పాపము వారి జీవితానికి వచ్చేసింది. పాపమున్న దగ్గర దేవుడు ఉండడు, అపవిత్రత దేవుడు ఉండడు, తిరుగుబాటున్న దగ్గర దేవుడు ఉండడు, గర్వం ఉన్న దగ్గర దేవుడు ఉండడు, కాబట్టి భక్తిహీన దగ్గర ఉన్న దేవుడు ఉండడు. కాబట్టి అందుకే ఇశ్రాయేలు ప్రజలు విడిచిపోయిన కారణం అది అయింది. అయితే వారు ఏమనుకున్నారంటే, మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనమైపోతాం, మేము తిరిగి రాగలమా అని వారు ఆక్రోశిస్తున్నారు. అలాంటి సమయంలో దేవుడు మరొక వాగ్దానం ఇక్కడ చేస్తున్నాడు. ఏమని అన్నాడంటే, మరలా చూడండి 13వ వచనం అన్నాడు, నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. చూడండి, వారు బబులోనికి వెళ్ళక మునుపు ఇర్మియా ద్వారా వర్తమానం పంపాడు. వారు బబులోనికి వెళ్ళిన తర్వాత కూడా యేసుకేలు దేవుడు ఏర్పరచుకుని ఈ వర్తమానం పంపాడు. ఇప్పుడు ఈ బబులోను దేశంలో దేవుడు దానియేలును ఉంచాడు. ఇప్పుడు ఈ దానియేలు 70 సంవత్సరాలు అవుతున్నాయని తెలుసుకుని ఇప్పుడు ఆయన దేవుని విషయమై, దేవుని పట్టణం విషయమై, దేవుని ప్రజల విషయమై ఇప్పుడు ఆయన ప్రార్థన చేయుటకు పూనుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనకి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఆయన మనస్సు మాత్రము దేవుని పని మీదే ఉంది, దేవుని ప్రజల మధ్యనే ఉంది. అందుకనే పౌలు తిమోతి గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, ప్రతి వారు తమ స్వంత కార్యములు చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యమును చూడట్లేదు. తిమోతి అలాంటి వాడు కాడు. కాబట్టి అంటే మనము ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఆయన ఘనపరిస్తే అంటే ప్రాముఖ్యమైనది. దైవజనుడు చాలామంది దైవజనుల జీవితాలు మనం చూస్తాం, వారు తమ కుటుంబాల కంటే, తమ శరీరాల కంటే ఎక్కువగా దేవుని పనులు నిమగ్నమైపోయారు. దేవుని పనిని వారు ఘనముగా వారు చేశారు. అందుకే ప్రార్థనే కావచ్చు, వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, సంఘంలో వారు చేసే పరిచర్య కావచ్చు, వారు దేవుని పనిని ఘనంగా చేశారు కనుక దేవుడు వారి ఘనంగా వారిని చూశాడు. అందుకే దానియేలు కూడా ఎన్ని పనులు నా పక్కన పెట్టి గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యము అంటే ఆయన చూడండి, ఇర్మియా ప్రవచించిన తర్వాత బందీలుగా వెళ్ళిపోయిన దగ్గర నుంచి 70 సంవత్సరాలు ఎప్పుడవుద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ 70 సంవత్సరాలు వచ్చే చూడండి, మనం ఏదైనా విషయం ఉందనుకోండి, ఒక సంవత్సరం చూస్తాం, మర్చిపోతాం, 2వ సంవత్సరం అసలు గుర్తే ఉండదు. కానీ ఈ దానియేలు అలాంటి వాడు కాదు. అందుకే దానియేలు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఏమన్నాడంటే, నువ్వు బహుప్రియుడు అయ్యా అన్నాడు. అంటే ప్రార్థనాపరులే బహుప్రియులు. ఎందుకని ప్రార్థనాపరులు బహుప్రియులు అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, యెషయా గ్రంథము, ఈ మాట నాకు ఎప్పుడు గుర్తు ఉంటుంటుంది. యెషయా గ్రంథము
అరవై అరవై రెండవ అధ్యాయము 62వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూడండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైన వారు మౌనముగా ఉండరు. 7వ వచనం, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటి దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. చూడండి, దానియేలు కంటే ముందుగానే, ఆయన ఇర్మియా కంటే ముందుగానే ఈ యెషయా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఇప్పుడు ప్రాకారాలు లేవు కదా. ఇర్మియా ఈ యొక్క దానియేలు దినాలకు వచ్చేటప్పటికి ప్రాకారాలు శిథిలమైపోయాయి, కాల్చబడ్డాయి, గుమ్మాలు పడగొట్టబడ్డాయి, దేవుని ప్రజలు నష్టంలోనికి వెళ్ళిపోయారు, ఇంకా ప్రాకారాలు లేవు. అయినా కావలి వాడి యొక్క పని, ప్రాకారం పాడైపోయినప్పటికీ, శిథిలమైనప్పటికీ, చూడండి, ఒక భూమి చాలామంది మందిరాలు కావచ్చు, ఇల్లుగా కట్టినప్పుడు ఒక సామాన్యమైన మంచి భూమి మీద ఇల్లు త్వరగా కట్టబడుద్ది, దాని మీద పెద్ద సమస్య, ఎక్కువ శ్రమ ఉండదు. కానీ ఒక శిథిలమైపోయింది అనుకోండి, చూడండి, ఒక భూకంపం వస్తే అంటే చెప్తే పేపర్లు రాస్తారు, అయ్యా ఇల్లులు శిథిలమైపోయాయి, తర్వాత పెద్ద పెద్ద మేడలు శిథిలమైపోయాయి. ఈ శిథిలమైనది బాగు చేయాలంటే ఇది చాలా డబుల్ ప్రాసెస్. ఎలాగా? శిథిలాలు తొలగించాలి, తర్వాత స్థలం బాగు చేయాలి, మరలా తిరిగి రీబిల్డ్ చేయాలి, తిరిగి కట్టబడాలి. చూడండి, ఈ మనుష్యుడు చేసే పని రీబిల్డ్ చేస్తున్నాడు. అంటే ఒక ప్రార్థనాపరుడే తిరిగి కట్టగలడు, ప్రార్థనాపరుడే తిరిగి చేయగలడు. ఒక ప్రాకారం లేదని ఊరుకోలేదు ఆయన, ప్రాకారం పాడైపోయిందని ఊరుకోలేదు. కానీ దేవుని యొక్క వాగ్దానం గుర్తుంది ఆయనకి. ఏంటంటే, నేను కావలి వాడిని, నేను రేయని మౌనంగా ఉండకూడదు, నేను కానీ మౌనంగా ఉంటే, నేను కానీ దేవునికి దగ్గర విజ్ఞాపనం చేయకపోతే నా ప్రజలు నాశనం అయిపోతారు, నా ప్రజలు నష్టంలోనికి వెళ్ళిపోతారు, నా ప్రజలు శాపంలోనికి వెళ్ళిపోతారు. అట్టి భారము దానియేలు కలిగి ఉన్నాడు కనుక, అందుకనే దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఆయన సమస్య వచ్చింది, స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. అలాగే 6వ అధ్యాయంలో సమస్య వచ్చింది తెలుసుకున్నాడు, వెళ్ళి ప్రార్థన చేశాడు, బాహటముగా ప్రార్థన చేశాడు. కాబట్టి ఒక గొప్ప ప్రార్థనాపరుడు. ఇప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశాడు? 3 విషయాలు ప్రార్థన చేస్తున్నాడు. మొదటిదిగా యెరూషలేము గురించి అంటున్నాడు. రండి, 16వ అధ్యాయం, క్షమించాలి, 9వ అధ్యాయము 16వ వచనం. ఏమన్నాడంటే, అక్కడికి వెళ్ళకముందు, 16వ వచనంకి వెళ్ళకముందు ఆయన ఏం చేశాడు? 3వ వచనం, అంతటా నేను గోనెపట్ట కట్టుకుని, గోనెపట్ట, ఈ గోనెపట్ట చూడండి, రాజు తర్వాత రాజు మంచి వస్త్రాలు వేసుకునేవాడు, ఏమండి, మంచిగా ఆహారము భుజించేటువంటి వాడు, అంత ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు మొట్టమొదట వస్త్రాలను తీసివేశాడు. దానికి కారణం ఏంటి? మనము యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. ఏమన్నాడు? అయ్యా, మీ వస్త్రాలు చించుకోవడం కాదు, మీ హృదయాలు చించుకోమన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఈ గోనె పట్ట దేని జ్ఞాపకం చేస్తుందంటే తగ్గింపు జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనము, ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంతో విధేయతతో, ఎంతో వినయ మనసుతో, ఎంతో తగ్గింపుతో దేవుని దగ్గర మనం బ్రతిమలాడుకోవాలి. కొంతమంది ఆజ్ఞాపిస్తున్నాం అంటారు. ఒక దేవుని దాసుడు చెప్పాడు, ఒక దేవుని దాసుడు ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడిని అంట, ఐ కమాండ్, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు క్యాషులోకి వెళ్ళు అన్నాడంట. దేవుని ఆజ్ఞాపించగలమా? కాబట్టి ప్రార్థన యొక్క రహస్యం అది. దావీదు ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఎంతో గర్వపు మాటలు ఎక్కడ మాట్లాడలేదు. అయ్యా, నేను దీనుడను. ఇందాక పాట చూసాం, పాట నాకు ఎంత ఇష్టమైన పాట. అయ్యా, నీ ముఖమును నాకు దాయొద్దు, దేవా నీ సేవకుని దాయొద్దు. అందుకే దావీదంటే చాలా ఇష్టం దేవునికి. కాబట్టి ఉదయకాలం ముందు మనము కూడా దానియేలులాగా మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే, దానియేలులాగా విధేయత చూపించి ప్రార్థన చేస్తే, దానియేలు లాంటి భారం మనం కలిగి ఉంటే, దానియేలు లాంటి ప్రార్థన అంగీకరించే దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. కాబట్టి అందుకనే ఇక్కడ జ్ఞాపకం చేసేటంటే తన చూడండి, ఆ గోనె పట్ట కట్టుకుని ధూళి తల మీద వేసుకుని ఉపవాసం ఉన్నాడు. ఉపవాసము అంటే
తన యొక్క వేరొక వాసం అంటే దేవుని మీద దృష్టి నిలపడానికి అన్నీ ఉన్నాయి. ఆయన ముందు ఆహారం, మంచి ఆహారం ఉంది, కానీ అవన్నీ పక్కన పెట్టేశాడు. అంటే ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుని కొరకు సమర్పించుకున్నాడు. ఎందుకంటే ఆహారం కంటే, వస్త్రాల కంటే, పదవి కంటే నాకు ముఖ్యం నా దేవుని పని. కాబట్టి నా దేవుని పనిని అలాగున ప్రాణము కంటే ఎక్కువగా ఎవరైతే ఎంచుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే ఇక్కడ రాయబడి మాట ఏంటంటే, తర్వాత ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటేనే. ఇప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు వాళ్ళందరి గురించి చెబుతూ ఇప్పుడు ఆయన గురించి ఏమన్నాడంటే, దేవుని గురించి చూడండి 9వ వచనం. మేము మా దేవుడిని యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. చూడండి, చక్కని మాట వాడాడు అక్కడ, కృపా క్షమాపణ కలిగి ఉన్నాడు. అందుకనే మన దేవుని గురించి కోపించుచునే పాపం పరిహారము చేసేటువంటి దేవుడు, సమకూర్చేటువంటి దేవుడు మన దేవుడు. చూడండి, వాక్యంలో మనం చూస్తాం, ఆయన పశ్చాత్తాప పాడడు అన్నాడు. ఒకసారి మాట ఇచ్చాడంటే అది తప్పడు అన్నాడు. మరి అదే దేవుడు మాట తప్పినట్టుగాను పశ్చాత్తాపడినట్టుగా కూడా ఉంది. కాబట్టి ఎక్కడ మనం చూస్తాం, యోనా గ్రంథంలో మనం చూస్తే దేవుడు పద్ధతి ఏంటి, పశ్చాత్తాప పాడను అని చెప్పాడు. నేను ఒకసారి మాట ఇచ్చానంటే అది నెరవేరుస్తానని చెప్పాడు. కానీ ఏ విషయంలో ఒక మనుషుడు ఎంత భయంకరమైన పాపైనా సరే, ఒక మనుషుడు తన చెడు మార్గం విడిచి వాడు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే అక్కడ అంటాడు, చేద్దామనుకుని కీడు చేయక దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అందుకే దేవుడు పశ్చాత్తాపడ్డానికి, దేవుడు వీరి మీద క్షమించటానికి ఇక్కడ ఈయన ఏం చేశాడంటే గోనె పట్ట కట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మన దేశం మీదకి ఆశీర్వాదం రావాలన్నా, సంఘంలో తిరిగి మహిమ రావాలన్నా, కుటుంబంలోనికి ఆశీర్వాదం రావాలన్నా పశ్చాత్తాప పడిన మనుషుడి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే ఇక్కడ ఈయన 6వ అధ్యాయంలో ఏమన్నాడు, ఏ నేరమైనను తప్పైనను కనుగొనలేదు అన్నాడు నీతిమంతుడు. మరి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏమంటాడు, మేము నా పాపమును ఒప్పుకున్నా, నా పితరుల పాపము నేను ఒప్పుకున్నా. చూడండి ఎంత గొప్ప దైవజనుడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుని యొక్క గుణలక్షణాలు ఎరగాలి. మన దేవుడు ఎవరైతే మన దేవుని దగ్గరికి తగ్గించుకొని వస్తారో ఆయన ఏమిస్తాడండి, కృపా క్షమాపణ గల దేవుడు, కృపా క్షమాపణలు. అందుకే జాన్ బనియన్ గారు ఒక బుక్ రాశారు, అమేజింగ్ గ్రేస్ అని. ఆ ప్రధాన పాపికి చూపబడిన అపరిమితమైన కృప. మన దేవుడు అపరిమితమైన కృపను ఇస్తాడు, శిథిలమైన దాన్ని కూడా బాగు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు 3 విషయాలు మనం చూసి నేను త్వరగా ముగిసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 13వ వచనంలో క్షమించాలి, ఇప్పుడు 11వ వచనము 10వ వచనం చివరిలో అంటాడు, మా దేవుడిని యెహోవా మాట వినకపోతిమి. ఒకటి తిరుగుబాటు చేశారు, రెండవది మాట వినలేదు, మూడవదిగా అంటున్నాడు 13వ వచనం, మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతే మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యం అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడిని యెహోవాను సమాధానపరచకపోతిమి. చూడండి, వారు మొదటిగా తిరుగుబాటు చేశామంటున్నారు, మాట వినలేదు అంటున్నాడు, మూడవదిగా దేవునితో సమాధానపరచుకోలేకపోతిమి. దీన్ని యోహాను భక్తుడు దాన్ని ఇంకా విపులంగా రాశాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. ఇందువలన మనము సత్య సంబంధమును ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగిన్నాడు గనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములు ఆయన ఎదుట మన హృదయము సమ్మతిపరుచుకుందు. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు, దేవుడు మన హృదయాలన్నిటికంటే అధికుడు, మన హృదయంలో ఉన్న అన్నీ దేవునికి తెలుసు. కాబట్టి మన హృదయం ఏదేది, మన మనస్సాక్షి మన హృదయము ఏదేది దోషారోపణ చేర్చుందో ఆ దోషారోపణ అక్కడ ఆయన అదే అన్నాడు, అయ్యా
మేము తిరుగుబాటు చేశాము, మీ మాట మేము వినలేదు, మేము మిమ్మల్ని మీతో సమాధాన పడలేదు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మన హృదయము దోషారోపణ చేస్తే మనం ఇప్పుడు ఏం చేయాలి? సమ్మతి పరుచుకుందాము. కాబట్టి ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన చేస్తుంది దేని కొరకంటే దేవునితో సమాధాన పడటానికి, దేవుని ప్రజలను దేవునితో సమాధానపరచడానికి, దేవుని దేశాన్ని దేవునితో సమాధానపరచడానికి ఈ మనుషుడు ప్రయాసపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు మనం కూడా ఈ 3 రకాలైనటువంటి సమాధానం కొరకై ఈ దినాన ప్రార్థన కొరకు వచ్చాం. కాబట్టి దేవుడు మన హృదయాలన్నిటికంటే ఆయన అధికుడు. కాబట్టి ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో మొట్టమొదట సమ్మతి పరచుకోవాలి. అలాగూ చేసినప్పుడు 21వ వచనం చూడండి. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదు. ధైర్యముగా కృపాసింహాసనం ఎద్దుకు చేరటానికి మన హృదయంలో దోషారోపణ ఉంటే అక్కడ దేవుడు ఆ ప్రార్థన వినడు. దోషారోపణ ఉన్నప్పటికీ దేవునితో సమాధానపరుచుకుంటే, దేవునితో సమ్మతిపరుచుకుంటే మనము ధైర్యముగా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళగలం సమయోచితమైన సహాయం కొరకు. అప్పుడు 22వ వచనం అంటాడు, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనమేం అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకుదు, వాగ్దానం. కాబట్టి ఇప్పుడు ఈ దానియేలు ఇక్కడ 3 విషయాలు చెప్పి ఇప్పుడు అంటున్నాడు, అయ్యా 16వ వచనంలో అంటున్నాడు, అంటే చాలా విషయాలు ఉన్నాయి, లేట్ అవుతుంది కనుక 16వ వచనంలో ఏమన్నాడంటే, యెరూషలేము నీ జనుల చుట్టూన్న సకల ప్రజలెదుట నిందాస్పదమైనది. అప్పుడు వరకు ఘనత కలిగిన యెరూషలేము ఏమైపోయింది? నిందాస్పదమైనది. ఆ విలాప వాక్యం 1వ అధ్యాయంలో అంటున్నాడు, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకాయను, పన్ను కట్టించుకోవలసిన ఈ యెరూషలేము పన్ను కట్టుదైపోయాను, నీచమైపోయింది అంటాడు. అక్కడ చూస్తే చూడండి, అనేక మందికి హేళన, చుట్టుప్రక్కల అమ్మోనీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, ఎదోమీలు ఉన్నారు, వీళ్ళందరూ ఎంతో ఆనందపడుతున్నారు. యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము పాడైపోయింది, దేవుడు వారిని కాల్చేశాడు, వారు బానిసలైపోయారు. చూడండి, ఈ రోజుల్లో కూడా మన మందిరాలు చూసి, మన జీవితాలు చూసి శత్రువు ఎంతో హేళన చేస్తూ ఉన్నాడు. నిందకు ఆస్పదం అయిపోయాం. చూడండి, మొదటిది. రెండవదిగా యెరూషలేము గురించి 17వ వచనంలో అంటున్నాడు, ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనను విజ్ఞాపన ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. యెరూషలేము రెండవదిగా శిథిలమైపోయిన దానిని కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. పాడైపోయిన దాన్ని తిరిగి, అందుకే పడిపోయిన దావీదు గోడలు నేను ప్రాకారమే కడతాను అని చెప్పాడు దేవుడు. అయితే కట్టాలి అంటే ఒక ప్రార్థనాపరుడు ఉండాలి, దాన్ని బాగు చేయాలంటే ఒక ప్రార్థనాపరుడు ఉండాలి, విజ్ఞాపకర్త ఉండాలి, ప్రాకారం మీద కావలవాడు ఉండాలి. కాబట్టి అందరూ నిద్రపోతూ ఉన్నారు, అందరూ తమ సొంత కార్యం చూసుకుంటున్నారు. కానీ దానియేలు అలాగ చేయట్లేదు. దానియేలుకు నిద్ర రావట్లేదు. దానియేలుకు హృదయంలో వేదన ఉంది. అయ్యో, నా ప్రజలు శిథిలమైపోయారు, యెరూషలేము పాడైపోయింది. ఎందుకంటే చిన్నప్పుడు చూసిన యెరూషలేము చూశాడు. బహుశా యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన బబులోనికి వెళ్ళిపోయాడు, అక్కడున్న వైభవాన్ని చూశాడు, ఆ పాడైపోయిన దాన్ని చూశాడు. అందుకే జాన్ వెస్లీ గారు ఒక గొప్ప ప్రార్థన చేస్తాడంట. ఆ ప్రార్థన ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉంటుంది. అయ్యా, క్రైస్తవులందరినీ నరక ద్వారం దగ్గరకు తీసుకెళ్ళు అంటాడంట. ఎందుకు నరక ద్వారం? నరకం అనేది తెలుసుగా, నరకంలో ఎలాగుంటుందో తెలీదు. అది చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏడుపు వేదన చూసినప్పుడు ఏం చేస్తారంటే, అందుకే శామ్యుల్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అయ్యా మనం వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం కంటే చూస్తే ఎక్కువ భారం వస్తుందని. చూస్తే నేను 2-3 సార్లు అలాగే చూశాను. కాబట్టి అలాగే క్రైస్తవులు ఈ రోజున దేవుని ప్రజలకు భారం ఎందుకు లేదంటే నరకం ఏంటో తెలీదు. నరకం తెలుసు కానీ నరకంలో ఎంత వేదన ఉంటుందో తెలియదు. అది చూసినప్పుడు ఏమవుద్ది? వాడికి భారం పెరుగుద్ది. అందుకే జాన్ వెస్లీ గొప్ప దైవజనుడు ఆ ప్రార్థన చేసేవంట, ప్రభా క్రైస్తవులందరినీ నరక ద్వారం దగ్గర తీసుకుని వెళ్ళి ఆ నరకంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి వారికి చూపించు, వారు కళ్ళు తెరుచుకుంటారు. కాబట్టి ఇక్కడ దానియేలు కూడా చూశాడు, తన దేశాన్ని చూశాడు. చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ దేశము, ప్రవక్తలు ఉన్నటువంటి ఆ దేశము ఇప్పుడు పాడైపోయింది. ఆ రెండు చూశాడు. కాబట్టి ఆయన నిద్ర రావట్లేదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం కూడా అటువంటి భారం మనం కలిగి ఉండాలి. శిథిలమైపోయింది,
శిథిలమైపోయిన దానిని తిరిగి దేవుని వాక్యం, అయ్యా నీ ముఖ ప్రకాశము రానిమ్ము అని చెప్పి ఇప్పుడు 18 వచ్చులో ఏమంటాడంటే, నీ గొప్ప కనికరను బట్టి నేను నిన్ను ప్రార్థించుచున్నాను కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. నీతిమంతుడు, ఏ లోపం లేనటువంటి వాడు ఎంత గర్వంతో ప్రార్థన చేయాలి, నేను అని ప్రార్థన చేయాలి. కానీ అలాంటి వాడు ఎంత గొప్పోడైనా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, అయ్యా మా స్వనీతిని బట్టి చాలామంది స్వనీతి ఉంటుంది. ఈ స్వనీతి వాళ్ళు ప్రార్థన చేస్తారనుకుంటారు కానీ వాళ్ళ ప్రార్థన వెళ్ళదు. ఎందుకని? స్వనీతి దేనికి పనిచేయదు. కానీ ఈ రోజుల్లో మన సావాసంలో నేను ఎక్కువ మంది చూసిందంటే, నేను స్వనీతి, మేము 14 సంవత్సరం నుంచి వచ్చాం, మేము ఫలానా వారి పిల్లలం, మేము ఫలానా వారి దగ్గర సేవ చేసాం, ఫలానా స్థలంలో సేవ చేసాం, మేము గొప్పోలము అంటారు. కానీ వాళ్ళ జీవితాలు చూస్తే, వాళ్ళ పరిచర్యలు చూస్తే ఫలభరితంగా ఉండవు. వాళ్ళు స్వనీతిని బట్టి ఆ స్వనీతి పనులు అలాగుంటారు. కానీ దానియేలు అలాంటి కాదు. స్వనీతి చేసుకుంటే చాలా ఉంది దానియేలు దగ్గర, కానీ ఆ స్వనీతి అలాగ లేదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో అన్నాడు, అయ్యా మా స్వనీతిని బట్టి కాదయ్యా, నీ గొప్ప కనికరను బట్టి నీ సన్నిధిలో నిలిచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా అని దేవుని బ్రతిమలాడుతున్నాడు. అందుకే ఇక్కడ దరిద్రుడు అంటే సామెతలు అంటాడు, దరిద్రుడు బ్రతిమలాడుతాడంట. కాబట్టి ఇక్కడ అందుకే రాజని దావీదు కూడా 86 దావీదు కీర్తనలో నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. కాబట్టి అలాగున మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దానియేలు ఇక్కడ ప్రార్థన చేయకమునిపే గబ్రియల్ దూతను పంపించాడు. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చూస్తాం, నువ్వు బహుప్రియుడువు అని. కాబట్టి ఇక్కడ దానియేలుకున్న 3 భారం. ఒకటి, యెరూషలేము నిందాస్పదం అయిపోయింది, యెరూషలేము శిథిలమైపోయింది, యెరూషలేము పట్టణం మీదకి నాశనం వచ్చింది. ఇప్పుడు అన్నాడు 19 వచ్చంలో, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించు. కాబట్టి ఈయన చేసిన ప్రార్థన బట్టి కోరేషిని దేవుడు లేపుకున్నాడు. కాబట్టి చూడు, దానియేలు నెబుకద్నెజరుకి ఇష్టమయ్యాడు, బెల్షస్సర్కి ఇష్టమయ్యాడు, దర్యావేషుకి ఇష్టమయ్యాడు, కోరేషు కూడా ఇష్టమయ్యాడు. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు. కాబట్టి ఈ బుద్ధిగల సేవకుడు ప్రార్థనాపరుడు, ఈ బుద్ధిగల సేవకుడు పరలోకపు రాజు కూడా ఆ ఇష్టుడైనాడు కనుక ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన బట్టి కోరేషుని లేపి కోరేషు అన్నాడు, అయ్యా యూదులందరూ మీరు వెళ్ళిపోండి, వెళ్ళి దేవుని మందిరం ఎద్రాగ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం, శిథిలం అయిపోయిన దాన్ని కూడా కట్టాం. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు 24 గంటల ప్రార్థనకు వచ్చిన మనం కూడా ఇలాంటి దానియేలు లాంటి మనసు మనం కలిగి ఉండి, దానియేలు లాంటి తగ్గింపు జీవితం కలిగి ఉండి, మన స్వనీతి మీద మనం ఆధారపడకుండా దేవుని కృపా కనికల మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే నింద తిరిగి ఆశీర్వాదం అవుద్ది, శిథిలమైపోయింది తిరిగి కట్టబడుద్ది. 52 దినాల్లో ప్రాకారాన్ని కట్టేశాడు నెహెమ్యా, ఎజ్రా, వీళ్ళందరూ జెరుబ్బాబెలు, వీళ్ళందరూ దేవుడు లేపుకున్నాడు. కాబట్టి అలాంటి వారు ప్రార్థన ద్వారా లేపబడినట్లుగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక. అలాగున దానియేలు ప్రార్థన ఉన్న దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మన దేశాన్ని, సంఘాన్ని, కుటుంబాన్ని దేవుడు బాగు చేయనుగాక. అన్న ప్రైజ్ లార్డ్ అన్న.